పోనీ వాష్రూమ్కి వెళ్దాం పదా, నేను వాష్ చేస్తాను. పర్వాలేదు, నా నెల్లి కడుక్కోగలను. అయినా చూసుకొని వేయాలిగా త్రిష. నిన్ను చూస్తూ వేశాను మ్యాడీ. ఇదిగో కర్రీ వేసుకో. చాలు. ఇప్పుడుంటుంది సినిమా. మ్యాడీ, నువ్వు తింటూ ఉండు, హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. నేను ఇటు తిన్నానేంటి? మా వాళ్ళు బోర్డు మార్చేశారు కదా, సో లేడీస్ వాష్రూమ్ అటు. ఏ త్రిష, నీకు బుద్ధి లేదా? జెంట్స్ టాయిలెట్ కి లేడీస్ టాయిలెట్ కి తేడా తెలీదా? స్టూపిడ్. హలో మిస్టర్, అది గర్ల్స్ టాయిలెటే. సిగ్గు లేకుండా గర్ల్స్ టాయిలెట్ లోకి రావటమే కాకుండా నన్ను స్టూపిడ్ అంటావా? అసలు నిన్ను చెప్పుతో కొట్టాలి. ఏమైంది? ఇది గర్ల్స్ టాయిలెట్ అయితే మరి అదెవరిది? వీళ్ళంతా ఎవరు? చేసిందే వెదవ పని, మళ్ళీ కవరింగ్ ఒకటి. చిచ్చి. లక్ష్మి, ఇదంతా నీ పని కదా. నేను నీ మీద కర్రీ వేశానన్న కోపంతోనే ఇలా చేసావు కదా. నువ్వు నా మీద కూర పడేశావని కోపం ఉంటే అక్కడే లాగిపెట్టి ఒక్కటి ఇచ్చేదాన్ని. కానీ ఇలాంటి నీచమైన పనులు మాత్రం నాను చెయ్యను. ఎందుకంటే నాను కూడా ఒక అమ్మాయినే. మరో అమ్మాయి పరువు తీసేంత స్థాయికి దిగజారి బ్రతకడం నాకు శాత కాదు. నాకు తెలుసా, ఇది ఖచ్చితంగా నీ పని. నీ సంగతి తెలుస్తాను. పద. పదవే, పద. నా జడ పట్టుకుంటావా నిన్ను? అసలేమైంది నీకు? ఎవడో బుద్ధి లేని వాడికి జతగా కూడి నువ్వు కూడా బుద్ధి లేని దానిలా తయారవుతున్నావు. దాంతో ఏం చేసుకుంటావు? రా. మధుబాబు, మీరంతా ఏం చూస్తున్నారు? వెళ్ళండి. త్రిష, 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 ప్రామిస్గా నువ్వు చెప్పినట్టే లక్ష్మి వాష్రూమ్ దగ్గరికి వచ్చే ముందే బోట్స్ మార్చేశాం. నీ మీదొట్టు త్రిష. మీరు నేను చెప్పినట్టే చేసుంటే ఆ లక్ష్మి బాయ్స్ టాయిలెట్ లోకి వెళ్ళుండాలి, నేను గర్ల్స్ టాయిలెట్ లోకి వెళ్ళుండాలి. ఇప్పుడిక్కడ ఏం జరిగిందో మీరే చూసారు కదా. మన ప్లాన్ మనకి తప్ప మరెవరికి తెలియదు కదా. మరి బోట్స్ ఎవరు మార్చినట్టు? నేను అనుమానించినట్టే త్రిష లక్ష్మిని బుక్ చేయడానికి ప్లాన్ చేసింది. సమయానికి వాళ్ల ప్లాన్ నా కంట్లో పడింది కాబట్టి లక్ష్మిని సేవ్ చేయగలిగాను. ఈ త్రిష లక్ష్మిని బుక్ చేయడానికి ఏదో ప్లాన్ చేసినట్టుంది. లక్ష్మికి నాకు మధ్య ఉన్న గొడవలు తర్వాత చూసుకోవచ్చు. ముందు లక్ష్మిని సేవ్ చేయాలి. నా కళ్ళ ముందే నేను ప్రేమించిన అమ్మాయి నవ్వుల పాలవుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? అస్సలు ఊరుకోను. నా కోపం ఆ మ్యాడిగాడి మీద. చేస్తే గీస్తే వాణ్ణి బుక్ చెయ్యాలి. ఈ కాలేజ్ నుంచి తన్ని తరిమెయ్యాలి. అప్పుడు నా లక్ష్మి మాత్రమే ఉంటుంది కాబట్టి నాకు లక్ష్మికి మధ్యలో ఎవ్వరూ అడ్డురారు. ఇక నుంచి వాడి మీద ఫోకస్ చేయాలి. ఎందుకైనా మంచిది ఈ త్రిషతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తనకి నాతో ప్రాబ్లం ఉందని తెలిస్తే
నన్ను కూడా ఇరికించేస్తుంది. ఖచ్చితంగా మన ప్లాన్ ఎవరికో తెలిసింది. వాళ్ళే మన ప్లాన్ ని రివర్స్ చేశారు. వాళ్ళెవ్వరో తెలియాలి. అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి. అంతకంటే ముందు ఈ లక్ష్మిని ఏదో ఒకటి చేయాలి. అది కాలేజ్కి రాకుండా ఆపాలి. అప్పుడే నా మ్యాడీ నాకు దక్కుతాడు. లేదంటే ఆ లక్ష్మి ఏదో ఒకటి చేసి మ్యాడీని తన వైపుకు తిప్పేసుకుంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటారు బస్సు? ఆ డబ్బా ఫోన్ షెడ్డుకు పోయిందని తెలిసినా కూడా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ట్రై చేస్తూనే ఉన్నావు. పక్కన పడేయచ్చు కదా. మధుబాబు, ఇది నాకు కేవలం ఫోన్ మాత్రమే కాదు, జ్ఞాపకం. మా నాన్న ఎంతో ప్రేమగా కొనిచ్చిన ఫోన్ ఇది. అంత సులువుగా పక్కన పడేయలేను. ఇంతకాలం ఈ ఫోన్తోనే కదా మా అమ్మ నాన్నలతో మాట్లాడాను. ఈ ఫోన్ని చూస్తే మా అమ్మ నాన్నని చూసినట్టే ఉంటుంది. ఇప్పుడు దీన్ని పడేస్తే వాళ్ళన్నీ పడేసినట్టే అవుతుంది. అయినా ఆ త్రిషాకి నా మీద కోపం ఉంటే నన్ను కొట్టాలి కానీ నా ఫోన్ పగలగొట్టడం ఎందుకు మధుబాబు? ఇప్పుడు నేను మా అమ్మ నాన్నలతో ఎలా మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఏంటి మధుబాబు ఇది? నువ్వు మీ అమ్మ నాన్నలతో ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదని తెగ ఫీల్ అయిపోతున్నావు కదా. అందుకే ఈ ఫోన్లో మాట్లాడుకో. ఈ ఫోన్ నాకేనా మధుబాబు? అవును, నీకే. మరి మీకు? నేను వేరే ఫోన్ తీసుకుంటాను, నువ్వు ఈ ఫోన్ వాడుకో. ఆ సిమ్ ఇలా ఇవ్వు. తీసుకో. ఇప్పుడైనా ఆ డబ్బా ఫోన్ని పక్కన పడేసి. చెప్పాను కదా మధుబాబు, ఇది మా అమ్మ నాన్న నాకిచ్చిన జ్ఞాపకం అని. దీన్ని రిపేర్ చేయించి వాళ్ళు గుర్తుగా దాచుకుంటాను.